ఫ్లయింగ్ స్కూల్ కొని కానీ క్యాబ్ బుక్ చేసాము. ఈ ముసలోడు తగిలాడు. ఇప్పుడు పోయేసరికి గంట పడుతుంది, 10 నిమిషాలకి. ఎంత స్లో వస్తున్నాడు చూడండి. తాత వచ్చినాడు, చాలా స్పీడ్ పోతున్నాడు. తాత ముసలా ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. ఫ్లయింగ్ స్కూల్ వెళ్తున్నాము. ఇన్స్ట్రక్టర్ పిలిచాడు. ఇన్స్ట్రక్టర్ అంటే మాకు ఈ ఫ్లైట్ నేర్పించేవాడు అనమాట. సో పిలిచాడు, వెళ్తున్నాము. ఇంకా పోయి పైలట్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేస్తాము. ఈరోజు అయితే నార్మల్గా ఫ్లయింగ్ లేదు, ఎందుకంటే వెదర్ అయితే బాగాలేదు. నా ఫ్రెండ్కి ఉంది కానీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు నాకైతే రేపు ఉంది ఫ్లయింగ్. చూడాలి ఏమైతే. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి బ్యాంక్ వచ్చాము, నేను నా ఫ్రెండ్. ఇంకా ఇక్కడ యూఎస్ఏ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కదా. ముందరనే ఉంది మెక్డొనాల్డ్స్, కానీ అట్లా వెళ్ళాలంటే ఆ లాస్ట్ వరకు పోయి అలా తిరిగి రావాలి. అదే ఇండియాలో అయితే చేయి అడ్డం పెట్టేసి వెళ్ళిపోతే ఎవ్వరు రారు. ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఇండియాలో లాగా కాదు, ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మన ముందర అయితే మనకు 40 సెకండ్స్ టైం వస్తుంది, అంత లోపల వెళ్ళాలి. ఇప్పుడు వీటి కోసం అంటే ఇంకా 2 ఉన్నాయి, వీటి కోసం 1000 రూపీస్ ఖర్చు పెట్టినాం. సో ఈ కప్ కాస్ట్ $2.5 అంటే 200 రూపీస్ లాగా. సో దీన్ని ఎన్నిసార్లైనా రీఫిల్ చేసుకోవచ్చు అక్కడ. సో అక్కడికి వెళ్తే ఏ కూల్ డ్రింక్ అయినా ఎన్నిసార్లైనా రీఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము తిన్న మీల్ మొత్తం మాకు 1500 రూపీస్ పడింది. 4 శాండ్విచెస్ అండ్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఇది. సో ఇప్పుడు మేము వాల్మార్ట్ వెళ్తున్నాము వీక్లీ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వాలంటే అందరూ కలిసి వెళ్ళాలి, తెచ్చుకోవాలి. చాలా లగేజ్ అయితే ఉంటుంది, పోయి తెచ్చుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ట్యాక్సీకి కూడా 40-50 లక్షల కారు వస్తుంది. సో ఇదే వాల్మార్ట్. మన ఊర్లో డీమార్ట్ ఎట్లానో ఇక్కడ వాల్మార్ట్ అట్లా. మనకు చాలా తక్కువ ప్రైజెస్లో అయితే వస్తాయి ఇక్కడ ఏవి తీసుకున్నా కూడా. ఇక్కడ ఆరెంజెస్ $3.97 ఇది. ఇంకా ఇవి చిన్నవి అయితే $6.68. ఇప్పుడే బిల్లింగ్ అయిపోయింది, $144 అయింది. అంటే దగ్గర 12,000. ఇంత 12,000 అయింది. ఇండియాలో అయితే 4-5 వేలలో ఇవన్నీ తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం 12,000 పెట్టాల్సి వస్తుంది ఇంత దానికి. కారు కొనాలనుకుంటున్నాం, వోక్స్‌వ్యాగన్. $3,500 అంట. చూడాలి ఎట్లుంటుందో. టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాం. మా డీలర్ వచ్చాడు, ఇంకా టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము, ఎట్లుందో చూడాలి. గడ్డ కట్టిపోయింది, ఫ్రోజన్. గంటే తినాల్సిన వచ్చావు అమెరికా కూడా. उसमें पन्नी लगी है डस्टबिन में. नहीं भाई ऐसे ही तो మేము పిజ్జా తయారు చేసి ఇట్లా మాడిపోతుంది. అదే డామినోస్ నుంచి తెప్పిస్తే మాత్రం ఇంత బాగుంటుంది, అయిపోతుంది. ఇది మాత్రం అట్లనే వేస్ట్ అయిపోయింది, మిగిలిపోయింది. మొత్తానికి ఐఫోన్ చేతికి వచ్చింది.
There you go. 14 Pro. Yeah, 14 Pro Max. సో ఇప్పుడు టైం రాత్రి 2 అవుతుంది. ఇంకా నేనైతే ఈ టైంకి వెళ్తుంటాను డైలీ జిమ్కి, ఎందుకంటే ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. 30-40 మినిట్స్ వర్కౌట్ చేసుకొని వస్తాను. వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటాను, ఎందుకంటే ఎవ్వరి పంచాయతీ ఉండదు. సో లెట్స్ గో. సో ఇదే జిమ్కి ఎంట్రన్స్. ఇలా మనకు ఒక కీ ఇస్తారు, దాంతో ఓపెన్ చేసుకొని రావచ్చు. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఇప్పుడు ప్రోటీన్ తాగాలి. ప్రోటీన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇదేం స్టెరాయిడ్ ఏం కాదు, అందరు దీని ఏదో పెద్ద స్టెరాయిడ్స్లా ట్రీట్ చేస్తారు. ఇది చాలా హెల్దీ, మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మందు తాగుతున్నట్టు కొలత పెట్టాల్సి వస్తుంది. నేను 1.5 స్కూప్ అయితే తాగుతాను డైలీ. ప్యూర్ హెల్దీ, మళ్ళీ అట్లా హెల్త్ ఇష్యూస్ ఏం రావు. బాగా షేక్ చేయాలి, ఎంత షేక్ చేస్తే అంత బాగా కలుస్తుంది వాటర్లో. ఉంది ఇండియాలో ఎట్టు ప్రోత్సాహం అన్నమాట. ఇప్పుడు మనం ఉండే కమ్యూనిటీ మా ఫ్రెండ్ వాళ్ళది. సో మనతో పోలిస్తే వీళ్ళకి చాలా పెద్ద కమ్యూనిటీ, చాలా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇంకా రెంట్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ. మంత్లీ 45,000 అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళకైతే. మన హౌసింగ్ అయితే జస్ట్ 35,000 మాత్రమే. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ థియేటర్. వీళ్ళది జస్ట్ $350కే సెటప్ చేసుకున్నారు, అంటే అరౌండ్ 30,000 మాత్రమే.